జగన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేసే సూచన ఒకటేనండి. అది ఏదున్నా గాని చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి మీరు మానేయండి మాట్లాడడం. మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. మీ ఆరోగ్యం చూసుకుంటూ ఇటువంటివి ఏవైనా ఉంటే సమస్యలుంటే క్లియర్‌గా మాట్లాడండి. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు దాని గురించే. మీరు అడుగుతారని చెప్పేసి. ఇన్నాళ్ళు మీరు అసెంబ్లీకి ఎలాగో రాలేదు. అసెంబ్లీకి రాకపోయినా బయట ప్రెస్ మీట్‌లోనైనా అడగండి. ఆయనకు ఆరోగ్యం క్షీణిస్తదా? లేకపోతే ఆయన ఆంధ్రాను వదిలి పారిపోతారా? అది వేరే విషయం. అది తర్వాత చూసుకుందాం. మాకు కావాల్సింది ఏ రకంగానైనా అభివృద్ధి కావాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయకపోతే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ప్రతిపక్ష నాయుడు కాబట్టి ఖచ్చితంగా ఉంది. ఇక ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడే ముందు మీరు వేసుకునే మందు ఆయన వేసుకోలేరండి. మీ మందు ఆయనకు పనిచేయదు. సో ఆయనకు బీపీ పెరగొచ్చు. అది మాత్రం మనం చెప్పడానికి ఏం లేదు క్లియర్‌గా. అలానే చంద్రబాబు గారు మీరు ఇలానే చేస్తే ఆంధ్రాలో కూడా కాక్రోచ్లు వేస్తాయని చెప్పేసి మాట్లాడారు. జగన్ గారు ఏమన్నా కాక్రోచ్ పార్టీతో పొత్తులో వెళ్ళాలని అవకాశం అనుకుంటారా? కాక్రోచ్ పార్టీ అంటే నథింగ్ అండి. ఒకప్పటి వాళ్ళకు రాజకీయ పరంగా భవిష్యత్తు లేదని చెప్పేసి తెలిసిపోయి కాక్రోచ్ అని చెప్పేసి కొత్త ఇంకోటి తీసుకొని వచ్చారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి లేదని చెప్పేసి మేబీ కాక్రోచ్ అని చెప్పి పట్టుకుంటున్నారేమో. అయ్యా మీరు చేయాల్సింది ప్రతిపక్షంలో ఉండేసి ప్రతిపక్షం లాగా ప్రవర్తించండి. కాక్రోచ్ రావాల్సిన అవసరం లేదు. కాక్రోచ్ వస్తే ఆడవాళ్ళు భయపడతారు. మగవాళ్ళు భయపడేది. ఆడవాళ్ళని భయపెట్టాలనుకుంటారా మీరు? అయితే మీరు కాక్రోచ్ని పట్టుకోండి పర్లేదు. లేదు మగవాళ్ళని భయపట్టిస్తాను, ఎవరి దగ్గర అయితే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను వెలికి తీస్తానంటే కాక్రోచ్ కాకుండా ఒక సింహం లాగా బయటికి రండి. లేదంటే ఒక సింహాన్ని ఆడించే వేటగాడిలా బయటికి రండి. కాక్రోచ్ అంటే ఏముందండి? మగవాడు చూశాడంటే కాలు కింద తొక్కిపడేస్తాడు. మనం చెప్పాల్సింది ఎదుటివాడిని నమ్మేటట్టు ఉండాలి. ఇప్పుడు కాక్రోచ్ అని చెప్పేసి ఢిల్లీలో ఒక సభ పెట్టారు. సభలో ఎంతమంది వచ్చిందండి? చూస్తేనేమో మిలియన్ కొద్ది మెంబర్షిప్ ఉంది. మొత్తం కలిపి 2 లక్షల మంది లేరు అక్కడ. సో ఆ కాక్రోచ్ అనేది ఎక్కడా లేదని దేశంలో ప్రభావం అనేది. దాని గురించి మానేయండి. మీరు ఏదైనా సమస్యల మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఇరకాడంలో పెడతారా? మీతో పాటు మేము కూడా వస్తాం, మేము కూడా ప్రశ్నిస్తాం. కాకపోతే నిజాలు కావాలి మాకు. నిజాలు మీ దగ్గర ఉన్నాయా? మాకు కూడా చెప్పండి, మేము కూడా ప్రశ్నిస్తాం. మాకు కావాల్సింది స్వర్ణయుగం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ దేశంలో అన్నిటికీ వరి ధాన్యాన్ని పంపించిన రాష్ట్రం అది. ఇప్పుడు అలా పంపించగలుగుతున్నామా? అది లేదు. దానికి మీరు సహకరిస్తారా చెప్పండి, మేము కూడా సహకరిస్తాం. అటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పుడు మీరు మావిగన్ అని చెప్పి మధ్యలో తీశారు. మావిగన్ అనేది గత చరిత్ర అండి. గత చరిత్రను పోల్చుకొని ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. గతంలో భారతదేశం అనేది కూడా ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది. ఇటు చైనాలో సగం భూభాగం అనేది ఉంది. ఇప్పుడు అదే భారతదేశం అని చెప్పి అంటే ఇటు చైనా వాడితో అంటాడు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ వాడితో అంటాడు. కాబట్టి మావిగన్ అనేది మానేసి మిగిలింది మాత్రమే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం అది మాత్రం చెప్పండి.